తెలంగాణ రాష్ట్ర మొదటి ప్రభుత్వం కొలువు తీరినప్పుడు కేసీఆర్ గారు కోదండరాం సార్ గారికి ఒక పదవి ఇస్తా అని చెప్పిండు. అయితే సార్ ఆ పదవిని తిరస్కరించిండు. ఎందుకంటే నేను తెలంగాణ ప్రజల పక్షాన ఎప్పటికీ నిలబడతాను కాబట్టి నాకు పదవి వద్దు అని చెప్పిండు. అయితే పదవి తీసుకుంటే ప్రజలకు దూరం జరగాల్సి వస్తుంది, ప్రభుత్వానికే సపోర్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి సార్ అప్పుడు ఆ పదవిని వద్దనుకున్నాడు. సరే, కానీ ఇప్పుడు అదే కోదండరాం సార్ పదవి మీద ఆశపడ్డట్టున్నాడు. అందుకే ప్రజలకు దూరం జరిగిండు, పదవికి దగ్గర అవ్వాలనుకున్నాడు. ఇంతలోపే పాపం పదవి వచ్చినట్టే వచ్చింది, ఆ పదవి సార్కి దూరం జరిగింది. ఇటు ప్రజలకు గాక అటు పదవి లేక సారు పాపం అటు ఇటు కాకుండా ఆగమైపోయిండు. మేధావుల గొంతు నొక్కడంలో రాజకీయాల్లో ఇదొక తెలివైన ట్రిక్ అని చెప్పుకోవచ్చు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి పదవి ఆశ చూపెట్టి ప్రజలకి దూరం చేయాలి, అప్పుడు పదవిని దూరం చేయాలి. వాళ్ళు అటు ఇటు కాకుండా బలిపశువు అవుతారు అన్నట్టు. అట్లా మొదటి బలిపశువు మన కోదండరాం సార్